వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద శనివారం అమావాస్య అన్న ప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య నాయకులు దోమకొండ సురేందర్, సతీష్ కుటుంబ సభ్యుల సౌజన్యంతో దాదాపు 300 మందికి అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించి పలువురు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ శ్రీనివాస హాస్పిటల్ డాక్టర్ మంజుల, శ్రీధర్ హాజరయ్యారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్సీ సంతోష్, ఇటిక్యాల తాజా మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ అందరికీ ముందుగా ఉగాది, శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ అన్నదానం మహాదానమని, అమావాస్య నాడు అన్నదానం చేస్తే పితృదేవతలకు శాంతి కలుగుతుందని, అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గజ్వేల్లో ప్రారంభించిన అమావాస్య అన్నదానం కార్యక్రమాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమావాస్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, దాదాపు 5 సంవత్సరాలుగా ప్రతి అమావాస్య రోజున దాతల సహకారంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ముందుగా ఉగాది, శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కీర్తిశేషులు దోమకొండ రమణయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు కుటుంబ సభ్యుల సౌజన్యంతో అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల 59వ నెల. ఈరోజు కీర్తిశేషులు దోమకొండ రమణయ్య గారి జ్ఞాపకార్థము వారి కుమారులైనటువంటి సురేందర్ గారు, సతీష్ గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఈరోజు ఒక 300 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. పరలోకంలో ఉన్నటువంటి రమణయ్య గారికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆ పైనుంచి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి సురేందర్ గారిని, సతీష్ గారి ఫ్యామిలీని అతను దీవించాలని కోరుకుంటూ వారికి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నందుకు మా ఆర్యవైశ్య సంఘం, మా వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి తరఫున వారికి మా ఆర్యవైశ్యులం అందరం కలిసి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు అమావాస్య రోజు అన్నదానం చేసినట్టయితే మన తల్లి తరపున 7 తరాలకు, తండ్రి తరపున 7 తరాలకు మోక్షం కలుగుతుంది. ఈరోజు అమావాస్య రోజు సందర్భంగా మా మిత్రుడు సతీష్ గారు, అలాగే వారి అన్నగారు అయినటువంటి సురేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి తండ్రి గారైన కీర్తిశేషులు స్వర్గీయ రమణయ్య సార్ గారి జ్ఞాపకార్థం ఈరోజు గజ్వేల్లోని స్థానిక ఇందిరా పార్క్ వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయం. వైశ్య సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని, అలాగే స్వర్గీయ రమణయ్య సార్ గారు వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా కోరుతూ ఈ సందర్భంగా రమణయ్య సార్ గారు నిజంగా ఉన్నతమైన జై వాసవి. ఈనాటికి అమావాస్య అన్నదానం ప్రారంభించి 59వ నెల. దిగ్విజయవంతంగా గజ్వేల్ ఆర్యవైశ్య ప్రముఖులందరి సహాయ సహకారాలతో ఈ అమావాస్య అన్నదానం నిరంతరం నిర్వహించడం జరుగుతుంది. ఒకనాడు ప్రారంభిస్తప్పుడు ఇది ఎన్ని రోజులు నడుస్తుందో, ఎవరు దాతలు వస్తారో రాలనుకున్నాం. కానీ ఈనాడు అమావాస్య అన్నదానానికి ఒక 1 ఇయర్ వరకు నెల బుకింగ్ అయిపోతున్నాయి. అంత మహత్యం వల్ల అంటే మన పూర్వజన్మ ఇటు 7 తరాలు అటు 7 తరాల వారికి మోక్షం జరగాలంటే ఈ అమావాస్య అన్నదానం నిర్వహించడం వల్ల అటు 7 తరాలకి 7 తరాలకు మోక్షం ఇస్తుందని పురాణాల్లో చెప్పడం జరిగింది. అలాంటి అమావాస్య అన్నదానం ఈ గజ్వేల్లో ప్రారంభించిన అమావాస్య అన్నదానం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా మన గజ్వేల్ సరౌండింగ్ కుటుంబపల్లి, ఇటు గౌరారం ఇంతమందికి అన్నదానం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంకుల్ చెప్పినట్టు ఎవరైనా ఆస్తులు ఇచ్చినా, అంతస్తులు ఇచ్చినా, ఎవరైనా ఇంకా కావాలి అంటారు. కానీ ఒక బుక్క తర్వాత ఇంకో బుక్క పెడితే 4 బుక్కలు నిండగానే చాలు అంటారు. అంతటి
మహత్తరమైన శక్తి ఉన్నది అన్నం ఒకటే. ఇలాంటి అన్నాన్ని 10 మందికి దానం చేయడం వల్ల మనకు ఎంతో పుణ్యం వస్తుంది. ఇంతమంది ఆకలి తీర్చే ఈ కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనిలో పాలు పంచుకునేందుకు మమ్మల్ని పిలిచినందుకు మేము కూడా చాలా సంతోషపడుతున్నాం.